ప్రాణ స్నేహితుడిని 20 ఏళ్ల యువకుడు పార్టీ చేసుకుందని రమ్మని పిలిచాడు. పాశవికంగా హత్య చేశాడు. ఒక క్రూర ముగంలాగా తన పొట్టను చీల్చి గుండెను బయటికి తీసి వేళ్లను నరికి మర్మంగాన్ని కోశాడు. వింటేనే ఏదోలా ఉంది కదా. ఎన్నో ఏళ్ల తరబడి ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య వైరం ఎక్కడ మొదలైంది? స్నేహితుల మధ్య ఇంత కక్ష ఎక్కడిది? అంత దారుణంగా చంపిన వ్యక్తి ఎవరు? చంపబడ్డ వ్యక్తి ఎవరు? ఈ మరణానికి అసలైన కారణం ఏంటి? ఈ మర్డర్కు అసలైనటువంటి కారణం ఎవరు? కేవలం ఒక వ్యక్తే ఉన్నాడా? ఇంకెవరన్నా ఉన్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్లోకి వెళ్ళాల్సిందే. వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అశోక్ భోగే. ఇరవై సంవత్సరాల నైనావత్ నవీన్ నల్గొండ జిల్లా ఎంజీ యూనివర్సిటీ పరిధిలో అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నవీన్కు హరిహర కృష్ణ అనే ఒక ప్రాణ స్నేహితుడున్నాడు. వీరిద్దరూ ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఇంటర్ నుంచి స్నేహితులైన వీళ్ళు ఇంజనీరింగ్లో కూడా ఒకటే కాలేజీలో చేరారు. ఏండ్లు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య స్నేహం మరింత బలపడింది. కానీ ఒక అమ్మాయి వీళ్ళిద్దరి స్నేహం మధ్యలోకి వచ్చింది. అదేందో కానీ నవీన్ హరిహర కృష్ణ ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. అయితే హరికి ఆ అమ్మాయి అంటే ప్రాణం. ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి నవీన్కు కూడా మెసేజ్లు పంపుతూ చాట్ చేస్తూ చాలా చనువుగా ఉండేది. ఇక ఈ విషయం హరికి తెలవడంతో అప్పటి నుంచి తన ప్రియురాలు గురించి అతనికి టెన్షన్ మొదలైంది. తాను ప్రాణాది ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి నవీన్కు దక్కుతుందేమోనని భయపడ్డాడు హరి. ఇక అదే అమ్మాయితో నవీన్ కూడా ప్రేమలో ఉన్నాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని హరి కూడా ప్రేమిస్తున్నాడని నవీన్ మనసులో కూడా పెట్టుకున్నాడు. ఒకరితో ఒకరు చెప్పుకోలేకపోయినా ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తన స్నేహితుణ్ణి చంపేస్తే తన ప్రియురాలు తన సొంతమవుతుందని పథకం వేశాడు హరి. ఇక నవీన్ కూడా హరి ప్రేమ గురించి ఆలోచించసాగాడు. వీరిద్దరి మధ్య అప్పటి నుంచి కాస్త గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే ఒక పథకం వేసి నవీన్ను చంపడానికి ఒక పార్టీని ఏర్పాటు చేశాడు హరి. ఒక గెస్ట్ హౌస్లో పార్టీ చేసుకుందాం, అందరం గెట్ టుగెదర్ కలుసుకొని ఒక పార్టీ ఎంజాయ్ చేద్దామని నవీన్కు హరి ఫోన్ చేసి పిలిచాడు. ఎంతైనా పాత స్నేహితుడు, పాత బంధం కాబట్టి ఫ్రెండ్ పిలిస్తే ఎలా వెళ్ళకుండా ఉంటాడు? నవీన్ హరి పిలిచిన చోటుకి వెళ్ళాడు. అక్కడ పార్టీ చాలా సరదాగా సజావుగానే సాగుతూ వచ్చింది. వాళ్ళిద్దరూ సరదాగానే ఉన్నారు. కానీ కాసేపటికి వాళ్ళిద్దరి మధ్య అమ్మాయి విషయం రావడంతో మాట పెరిగింది. హరి మాట్లాడే మాటలు, బెదిరింపులు చూసి నవీన్ కాస్త భయపడ్డాడు. వెంటనే తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయం పూసకూర్చినట్టు చెప్పాడు. కానీ శంకరయ్యకు తెలుసు నవీన్ హరి ఇద్దరు మంచి స్నేహితులని. అప్పుడు శంకరయ్య హరితో కూడా మాట్లాడి నవీన్తో అలా గొడవ పెట్టుకోకయ్యా, మీరిద్దరు మంచి కలిసి ఉండండి అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు శంకరయ్య. కాసేపటికి మేమిద్దరం కలిసే ఉంటాం, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని శంకరయ్యకు హరి నవీన్ ఇద్దరు కలిసి చెప్పడం జరిగింది. కానీ శంకరయ్య తన కొడుకుతో మాట్లాడిన మాట ఇదే చివరిసారి అయ్యింది. అయితే 2 రోజులైనా నవీన్ కాలేజీకి రాకపోవడంతో నవీన్ స్నేహితులు నవీన్కు కాల్ చేశారు. ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో నవీన్ వాళ్ళ తండ్రి నెంబర్ ఉన్నటువంటి ఒక నవీన్ మిత్రుడు వాళ్ళ ఇంటికి కాల్ చేసి నవీన్ ఎందుకు కాలేజీకి రావడం లేదని అడిగాడు. దాంతో నవీన్ తండ్రి శంకరయ్య చాలా కంగారు పడ్డాడు. అదేంటి, నవీన్ కాలేజీలోనే ఉన్నాడు కదా అన్నాడు. అయితే 2 రోజుల నుంచి నవీన్ కాలేజీకి రావట్లేదని తెలవడంతో నవీన్ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. నవీన్ 2 రోజుల క్రితం అతని ఫ్రెండ్ అయిన హరి దగ్గరికి వెళ్ళాడని తెలుసుకున్నటువంటి నవీన్ వాళ్ళ మేనమామ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర హరి నంబర్ తీసుకొని హరికి ఫోన్ చేశాడు. నవీన్ గురించి హరిని అడిగితే ఆ రోజు గెట్ టుగెదర్ పార్టీ అయిపోయిన తర్వాత తాను అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర నవీన్ని బస్ ఎక్కించాను అని చెప్పాడు. ఇక అంతకు మించి తనకేం తెలియదని, ఆ రోజు నుంచి నేను నవీన్కి కాల్ చేయలేదని చెప్పాడు. అలాగే నవీన్ గురించి తాను కూడా వెతుకుతానని చెప్పి రోజు తాను కూడా వెతుకుతున్నానని, మీకు కూడా ఎలాంటి వివరాలు తెలిసినా నాకు చెప్పండి అతను నా ప్రాణ స్నేహితుడు అని చెప్పి ఏదో బురుడి కొట్టించే మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు హరి. కానీ ఎక్కడ ఎవరు ఎంత వెతికినా కూడా నవీన్ జాడ దొరకలేదు. చివరికి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని నవీన్ మేనమామ చెప్పాడు. అయితే అందరం కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని చెప్పిన హరి
తీరా పోలీస్ స్టేషన్కి వెళ్ళే సమయానికి పోలీస్ స్టేషన్కి రాలేదు. అతనికి కాల్ చేసిన ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక పోలీస్ స్టేషన్లో నవీన్ మేనమామ మరియు వాళ్ళ తండ్రి అలాగే నవీన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్లకు తెలిసిన వివరాలన్నీ చెప్పి కంప్లైంట్ నమోదు చేశారు. నవీన్ వాళ్ళ నాన్న ఆ రోజు నవీన్కు హరికి గొడవ జరిగినట్టు అతను కాల్ చేసి మాట్లాడిన విషయం కూడా పోలీసులతో చెప్పాడు. ఇక ఈ విషయం గురించి పోలీసులు హరిని అడిగితే అది చాలా చిన్న గొడవ, నవీన్ వాళ్ళ నాన్న మాట్లాడడంతో మేము అప్పుడే కలిసిపోయాం, వాడు నా ప్రాణ స్నేహితుడు అని చెప్పి ఏదోలా మాట దాటే ప్రయత్నం చేశాడు. తర్వాత 2 రోజులకే హరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎవ్వరు ఫోన్ చేసినా హరి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హరి గురించి మిస్సింగ్ కంప్లైంట్ చేద్దామని అనుకున్నారు. ఒకరోజు హరి తన ఇంటికి చేరుకున్నాడు. తన తండ్రికి జరిగిందంతా చెప్పాడు. తండ్రి ఒక్కసారిగా షాక్ అయి, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసిన విషయం పోలీసులకు చెప్పి పోలీస్ స్టేషన్లో లొంగిపో, లేదంటే చాలా పెద్ద శిక్ష పడే అవకాశం ఉంది అని తన తండ్రి నిజాయితీగా తన కొడుకును హెచ్చరిస్తాడు. అన్ని దిక్కుల తనకు తీవ్ర ఒత్తిడి మొదలవుతుంది. ఇక ఏం చెయ్యాలో తెలియక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు జరిగిందంతా చెప్తాడు హరి. అబ్దుల్లాపూర్ మెట్లో మృతదేహాన్ని పడేశానని, నేనే నవీన్ను తలపై కొట్టి కాల్చి చంపేశానని చెప్పాడు. అక్కడ పడి ఉన్నటువంటి కొంత కాలి కొంత కాలక ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టానికి పంపించారు. ఎందుకు ఇంత క్రూరంగా చంపావని అడిగిన పోలీసులకు, నేను ప్రేమించే అమ్మాయి కూడా నవీన్తో మాట్లాడుతుంది, నాకెక్కడ దక్కుతుందో దక్కదో అనే భయంతో నవీన్ను చంపేశాను, కానీ నవీన్ మీద ఎలాంటి కోపం లేదని తెలియజేస్తాడు హరి. అయితే ఒక్కడే చంపాడా లేదంటే ఇంకెవరైనా కలిసి చేశారా అనే కోణంలో పోలీసులు కాలేజీలో విద్యార్థులతో ఇన్వెస్టిగేషన్ చేశారు. నవీన్ క్రైమ్ సీన్ కి వెళ్లడంలో ఒక్క హరి మాత్రమే ఉన్నాడా లేదంటే ఆ అమ్మాయి కానీ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కలిసి చేయించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే నవీన్ ను చంపడం, నిర్మానుష్య ప్రదేశానికి శవం తీసుకురావడం ఒక్కడి వల్ల అవుతుందా, దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దాని మీద ఇంట్రాగేషన్ చేశారు. అయితే పోలీసులకే చెమటలు పట్టించిన నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు నిహారిక అసలు రూపం బయటపెట్టారు పోలీసులు. విచారణ చేయడానికి ముందే ఈ కేసులో నన్ను ఇరికిస్తే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులతో బెదిరించింది నిహారిక. నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని సినిమా డైలాగులు కొట్టింది. ఇక పోలీసులు కూడా నిహారిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కౌన్సిలింగ్ చేసి మరి మెల్లిమెల్లిగా వివరాలు అడిగారు. కానీ అసలుకే ఎలాంటి వివరాలు చెప్పలేదు నిహారిక. ఎలాగైతేనేం పోలీసులు అసలు విషయాన్ని హరిహర కృష్ణ నుంచి రాబట్టారు. పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు ఇన్వెస్టిగేషన్ పద్ధతికి ఉక్కిరిబిక్కిరైపోయాడు హరిహర కృష్ణ. అందరూ ఊహించినట్టుగానే హరిహర కృష్ణ నిహారిక కోసం నవీన్ను చంపేశాడు. చంపడమే కాకుండా తన శరీర భాగాలైనటువంటి గుండెను బయటికి తీశాడు, వేళ్లను నరికివేశాడు, మర్మంగాలు కోసివేశాడు. అంతటితో ఆగకుండా ఆ అవయవాలను తన లవర్ అయినటువంటి నిహారికకు పంపిస్తూ, ఇవే చేతివేళ్ళు కదా నీ పెదాలను తాకింది, ఇదే గుండె కదా నిన్ను ఇష్టపడింది అని క్రూరంగా క్యాప్షన్స్ పెట్టి పంపించడం జరిగింది. దాంతో నిహారిక ఎలాంటి భయం లేకుండా గుడ్ బాయ్ అని రిప్లై ఇచ్చి ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. తన స్నేహితున్నే కదా ఇలా ఇంత క్రూరంగా చేస్తున్నదనే విషయం కూడా మరిచిపోయాడు హరిహర కృష్ణ. నిజంగా ఎంత దారుణమో కదా. ఆ తర్వాత రక్తపు మరకలు ఉన్నటువంటి బట్టలను తీసేసి వేరే బట్టలు వేసుకున్నాడు. నవీన్ శరీర భాగాలను సంచిలో వేసుకొని బైక్ పైన తీసుకెళ్లి వెళ్ళాడు. పాత దుస్తులను దారిలో విసిరేసి వేరే డ్రెస్ వేసుకొని మరకలు కడుక్కోవడానికి తన ఫ్రెండ్ అయినటువంటి హాసన్ ఇంటికి వెళ్ళాడు. తాను చేసిన పని గురించి హాసన్ కు చెప్పాడు హరిహర కృష్ణ. ఇక హాసన్ సరే అనడంతో హరికృష్ణ హాసన్ కలిసి బయలుదేరారు. ఇద్దరూ కలిసి మన్నెగూడ ప్రాంతంలో నవీన్ మృతదేహాన్ని పడేసి అక్కడ కాల్చేశారు. ఆ తర్వాత రోజు నిహారికను కలిసిన హరిహర కృష్ణ నవీన్ను ఎలా చంపింది, అతని శరీర భాగాల్లో ఏమేం కట్ చేసింది, ఎక్కడెక్కడ పడేసింది మొత్తం చెప్పాడు. ఇవన్నీ విన్న నిహారిక మాత్రం ఏమాత్రం భయపడలేదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా హరిహర కృష్ణ నా దగ్గర డబ్బులు లేవంటే నిహారికనే 1500 రూపాయలు అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇక దీంతో ఆమె స్వభావం ఎలాంటిదనేది మనం తెలుసుకోవచ్చు. అప్పటికే పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి గంటకు వాళ్ళు ముగ్గురు ఫోన్ చేసుకుంటూ ఎలా తప్పించుకోవాలి,
ఏం చేయాలి అనేది ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ ముగ్గురు చాలా పకడ్బందీగా పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఒకరోజు హరిహర కృష్ణ మరియు నిహారిక బైక్ పై వెళ్లి నవీన్ డెడ్ బాడీని కాల్ చేసిన ప్లేస్ కి వెళ్లి అది చూసుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ బైక్ పై చాలా జాలీగా ఇంటికి వచ్చారు. అయితే సడన్ గా హరిహర కృష్ణ వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ రావడంతో అతనిలో టెన్షన్ మొదలైంది. ఫిబ్రవరి 23న తన తండ్రి దగ్గరికి వెళ్లిన తాను హత్య చేశానని జరిగిన విషయం అంతా అతని తండ్రితో చెప్పాడు. ఇక దీంతో చాలా భయపడినటువంటి హరి వాళ్ళ తండ్రి, నువ్వు తప్పు చేశావు, పోలీసులు నిన్ను గాలిస్తున్నారు కాబట్టి వాళ్ళొచ్చి పట్టుకోక ముందే నువ్వే లొంగిపోమని చెప్పాడు. ఇక పోలీసులకు లొంగిపోక తప్పదని మా నాన్న కూడా అది చెప్పాడని హరిహర కృష్ణ హసన్తో చెప్పాడు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే ఒకరోజు హరిహర కృష్ణను తన ఇంటికి ఇన్వైట్ చేసింది నిహారిక ఇంటికి వెళ్ళి మరి ఆ రోజు నైట్ అక్కడే ఉండి తనతో గడిపి అక్కడే భోజనం చేసి పడుకున్నాడు హరికృష్ణ. జైలుకు వెళ్లే ముందు ప్రియురాల్ని కలవడానికి మంచి సమయం దొరికిందని హరి ఆ రాత్రంతా ఎంజాయ్ చేశాడు. తర్వాత రోజు ఒకరికొకరు బాయ్ చెప్పుకొని ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయానని చెప్పేసి పూస గుచ్చినట్టుగా మొత్తం కథనంతా చెప్పేశాడు పోలీసులకు హరి. చూశారుగా, ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్యకు ఒక అమ్మాయి రావడంతో, ఇద్దరితో క్లోజ్గా ఉండడంతో నవీన్తో మాట్లాడుతున్నాడని హరి అపార్థం చేసుకొని నవీన్ను అతి క్రూరంగా చంపేశాడు. ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇంత దారుణంగా జరిగిందని ఈ కథలో మనం చూసాం. నిహారిక హరితో ఒక్క మాట చెప్పిండుంటే ఇంత దూరం జరిగి ఉండేది కాదు. ఏమనంటే, నవీన్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నీతోటే ఉంటాను అనే ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే నవీన్ను ఏం చేయకని ఆపి ఉంటే ఈరోజు A1గా హరిహర, A2గా ఆసన్, A3గా నిహారిక జైలు పాలై చిప్పకూడు తినే పరిస్థితి ఉండేది కాదు. 20 ఏళ్ల యువకుడు తన తల్లిదండ్రులకు దూరమై ఇంత కిరాతకంగా చంపబడి ఉండేవాడు కాదు. ఏదేమైనా చిన్న చిన్న అనుమానాలకు, చిన్న చిన్న అపార్థాలకు స్నేహితులే కాదు, ఏ బంధమైనా వీగిపోతుంది, విడిపోతుంది, అతి క్రూరంగా చంపబడుతుంది అని చెప్పడానికి ఇలాంటి కథలు ఒక ఉదాహరణ. చూశారుగా, ఎప్పటికప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రైమ్ స్టోరీస్ మీకు అందిస్తున్నాం. ఈ కథనంపై మీ సలహాలు, మీ సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియజేస్తూనే ఉండండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.